హాయ్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు సింపుల్గా పులుసులో గుడ్డు చేసుకున్నాం. చాలా సింపుల్గా, చాలా శీఘ్రంగా అయ్యేమరిగా కొన్ని రకాల పదార్థాలతో చేసుకున్నాం. ఎలా చేద్దాం చూద్దాం రండి. శనగ నూనె పోసుకున్నాం. మనం ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్నాం. కొద్దిగా శనగపప్పులు వేసుకున్నాం. జీలకర్ర కొద్దిగా వేసుకున్నాం. కరివేపాకు కొద్దిగా వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. మనం ఎర్రగడ్డలు వేసుకున్నాం. పసుపు కొద్దిగా, మనం ఉప్పు కొద్దిగా వేసుకున్నాం. మన ఎర్రగడ్డలు బాగా ఏంగి వచ్చేసినాయి. ఇప్పుడు తక్కాలు వేసుకున్నాం. ఈరోజు మన పులుసులో గుడ్డుకి మనం బాగా తెల్లగడ్డ తట్టింది వేసుకున్నామంటే బాగా మంచి రుచి వస్తుంది. తట్టిన తెల్లగడ్డ వేసుకున్నాం. కారం, ఉత్తకారం, ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా, మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మంచినీళ్ళు పోసుకుందాం. మంచినీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. మన పులుసు బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గుడ్లు పోసుకుందాం. మనం ఇప్పుడు పులుసులో గుడ్లు పోసేసాము. పైన బాగా మిరియాల పొడి వేసి కొంచెం దించుకున్నామంటే చాలా సూపర్ అయిన వాసన, చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తమల్లి కొద్దిగా వేసుకున్నాం. అంతేనండి, మన పులుసులో గుడ్డు కూర బాగా రెడీ అయిపోయింది. ఇంకా మూసిపెట్టి ఒక 2 నిమిషాలు ఉన్నిచ్చి దింపేయాల్సిందా. మన పులుసులో గుడ్డు కూర రెడీ అయిపోయింది, బాగా ఉడికి వచ్చేసింది. ఇంకా దించేద్దాం. మన గుడ్డు చూడు, పులుసులో గుడ్డుగానే అట్నే తనీగా రెడీ అయిపోయి వచ్చేసింది. ఎలా ఉందో చూసి చెప్తాను. అదిరింది రుచి, అంతా ఇంత కాదు, అద్భుతం. మనం ఉడుకుడు కన్నంలో పులుసులో గుడ్డు పోసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంది గుడ్డు. రుచి అంతా అంతా కాదు, చాలా సూపర్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.